ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక యువకుడు నివసిస్తూ ఉండేవాడు. అతని జీవితం ఎంతో నిరాశతో గడుస్తూ ఉంది. ఏ పని చేసినా అపజయమే అతన్ని పలకరిస్తూ ఉందని అనుకునేవాడు. ఎంతో కష్టపడేవాడు, కానీ చివరికి ఆ పని నిరాశగానే ముగిసేది. ఇదిలా ఉండగా ఒకసారి అతని స్నేహితుడు అతని వద్దకొచ్చి, అదుగో ఎదురుగా ఉన్న కొండలపై ఒక జెన్ మాస్టర్ ఉన్నాడు. అతను ఎంతో శక్తివంతమైనవాడు. అతను నీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపించగలడు అని చెప్పాడు. అప్పుడు అతను జెన్ మాస్టర్ని కలవాలని నిర్ణయించుకున్నాడు. ఆ యువకుడు ఎంతో కష్టపడి ఆ కొండనెక్కాడు. అతను ఆ జెన్ మాస్టర్ని సమీపించి తన కష్టాన్నంతా చెప్పాడు. అంతా విన్న జెన్ మాస్టర్ నవ్వి కాసేపు ఊరుకున్నాడు. ఆ తర్వాత ఇలా చెప్పడం ప్రారంభించాడు. నేను నీ సమస్యకు పరిష్కారం చెప్పే ముందు ఇప్పుడు నీకొక ముఖ్యమైన విషయాన్ని చెబుతాను, శ్రద్ధగా విను అంటూ చెప్పసాగాడు. అదిగో ఆ పచ్చనైన ప్రాంతాన్ని చూశావా? ఆ ప్రాంతంలో నేను ఒకానొకప్పుడు గడ్డి విత్తనాలు, బ్యాంబూ విత్తనాలు నాటాను. ప్రతిరోజు రెండిటికి నీళ్లు పోస్తూ ఉన్నాను. కొంతకాలానికి గడ్డి మొలవడం ప్రారంభించింది. బ్యాంబూ విత్తనాలు ఏమాత్రం మొలకెత్తలేదు. అయినా వాటికి కూడా నేను నీళ్లు పోస్తూ వచ్చాను. 1 సంవత్సర కాలానికి గడ్డి బాగా ఏపుగా పెరిగింది, కానీ బ్యాంబూ విత్తనాలు మొలకెత్తలేదు. కొన్ని సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. అప్పుడు బ్యాంబూ విత్తనాలు కూడా చిన్నగా మొలకలు రావడం మొదలుపెట్టాయి. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే ఎంతో ఏపుగా పెరిగాయి. ఇంతకాలం ఆ బ్యాంబూ విత్తనాలు నేలలో తమ వేరు వ్యవస్థను బాగా బలంగా నాటుకున్నాయి. భూమి లోపల ఎంతో దృఢమైన పునాదిని ఏర్పరచుకుంది. అప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది. చివరకు అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని ఏపుగా పెరగడం మొదలుపెట్టింది. మనిషి జీవితం కూడా అంతే. జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు, అవమానాలు, అనుమానాలు నీలో దృఢ సంకల్పాన్ని పెంచుతాయి. ఎన్ని ఆటుపోట్లకైనా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యాన్ని నీలో పెంచుతాయి. నీకు కలుగుతున్న ప్రతి అపజయం వెనుక ఒక మంచి పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని, గుణపాఠాన్ని మననం చేసుకుంటూ నువ్వు ముందుకు సాగిపోవాలి. జీవితంలో అపజయం కలిగితే నువ్వు పని చేస్తున్నావని అర్థం, కొత్తగా ప్రయత్నిస్తున్నావని అర్థం, విజయం నీకు దగ్గరగా రాబోతుందని అర్థం. కలుగుతున్న ఫెయిల్యూర్స్తో నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం అసలే లేదు. నువ్వు నీ జీవితంలో ఏ పని చేస్తున్నా బేసిక్స్ని అస్సలు మర్చిపోకు. వాటిని నిరంతరం మననం చేసుకుంటూ ఉండు అని చెప్పాడా జెన్ మాస్టర్ ఆ యువకునితో. అప్పుడు అర్థమైంది అతనికి తన జీవితంలో ఇంతవరకు ఏం జరిగిందోనని. అతను ఆ జెన్ మాస్టర్కి నమస్కరించి తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ పనిని కొత్తగా ప్రారంభించాడు. చేస్తున్న పనిలో వైవిధ్యాన్ని చూపించాడు. ఓపిగ్గా ఎదురుచూశాడు. చివరికి విజయాన్ని సాధించాడు.